ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకి ప్రముఖ ఆలయంలో అవమానం ఎదురైంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. చూశారు కదా వీడియో. సంగీత దర్శకులు ఇళయరాజా గారు తెలుగు, తమిళం, కన్నడ ఎన్నో భాషలలో ఎన్నో పాటలు, ఎన్నో దేవుడు పాటలు, ఎన్నో గొప్ప గొప్ప పాటలన్నీ ఆయన పాడిన వీడియోలు, ఆయన పాటలు మనందరం ఎన్నోళ్ళమే. కానీ ఒక దళితుడు అని చెప్పేసని తమిళనాడులో గుళ్ళోకి ప్రభుత్వం స్వాగతం సుస్వాగతం చెప్పినా కానీ అర్చకులు ఎవరైతే గుళ్ళోకి ఉన్నారో మీరు గుళ్ళోకి రావద్దు అని చెప్పేసని బయట ఉంచి బయటనే పూజ చేపించి ఆయన్ని వెనక్కి పంపించిన సంఘటన ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో చర్చగా జరుగుతుంది. దళితులని ఇంకా అంటరాని వాళ్ళగా దేవుడికి దగ్గర చేసే పరిస్థితి స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలకు కూడా ఇంకా దళితులని గుళ్ళోకి రానికోకుండా దూరంగా దేవుడికి గుడికి చాలా దూరంగా పెడుతున్నారు. కొంతమంది అంటారు అసలు కుల వ్యవస్థ లేదు, అందరం సమానంగానే ఉంటున్నాం అని చెప్పేసి అన్నప్పుడు ఇళయరాజా గారికే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ భారతదేశంలో మామూలుగా సామాన్యుడు పరిస్థితి ఏంటి? కుల వ్యవస్థ పోవాలి, కుల నిర్మూలనం పోవాలని చెప్పేసి అని ఎన్ని మీటింగ్లు పెట్టి ఎన్ని క్లాసులు పెట్టి ఎంత మోటివేషన్ చేసినా కానీ గుడి మెట్ల కాన్నే మనం ఉండిపోతున్నాం తప్ప గుళ్ళో కూడా మనం రానికోకుండా ఇంకా వివక్షతగానే చూస్తున్నారు. ఇళయరాజా గారిని కూడా ఒక దళితుడు అని చెప్పేసని ఈరోజు గుళ్ళోకి రానికోకుండా ఆపారు. అంటే ఇంకా ఈ భారతదేశంలో కుల వ్యవస్థ అనేది పూర్తిగా పోలేదు, పోదు కూడా. ఎందుకంటే ఇంకా మమ్మల్ని మీరైతే ఎక్కడైతే ఉన్నారో మీరు అక్కడనే ఉండండి అని చెప్పేసి అని ఇళయరాజా గారి వీడియో కానీ చూసిన పద్ధతి కానీ ఈరోజు చూస్తుంటే ఇంకా మనం వెనుకపోయే రోజులకే పోతున్నాం తప్ప ముందుకొచ్చే రోజులు కనపడట్లేదు. కాబట్టి కుల వ్యవస్థ అనేది పోవాలి. మమ్మల్ని గుళ్ళోకి రానియరు, బల్లోకి రానియరు అని చెప్పేసానంటే మీరు గుళ్ళోకి వస్తారు, బల్లోకి వస్తున్నారు అని చెప్పేసి అంటే కొంతమంది కామెంట్ చేస్తారు. మరి ఈరోజు ఇళయరాజా గారిని ఎందుకు రానియలేదు? ఇంకో దళితుడనే కదా. మొన్న తెలంగాణలో మెదక్ జిల్లాలో ఒక దళిత గోల్డ్ మెడలిస్ట్ని డప్పు కొట్టలేదని చెప్పేసి అని ఎలేసింది మనం చూసినాం. ఊర్లలో ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళలో పోతే, అర్చకులు ఇళ్ళలోకి పోతే మాకు కుర్చీ లేరు, కూర్చోమని అనరు, గేట్ అవతలనే ఉండమని ఇంకా ఈ రోజులలో మేము చూస్తూనే ఉంటున్నాం. అయినా కానీ ఇంకా ఈ వివక్ష అనేది పోవట్లేదు. ఇంకా అంటరాని వాళ్ళనే చేస్తున్నారు. ఇంజనీరింగ్ అయినా అదే పద్ధతి, ఒక దళిత సైంటిస్ట్కైనా అదే పద్ధతి, ఒక దళిత డాక్టర్కైనా అదే పద్ధతి, ఒక దళిత సాఫ్ట్వేర్ అయినా అదే పరిస్థితి, ఒక దళిత గవర్నమెంట్ టీచర్ అయినా అదే పద్ధతి, ఒక దళిత ఉద్యోగస్తులు ఎవరైనా అదే పద్ధతి, ఒక దళిత కలెక్టర్ అన్నా అదే పద్ధతి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ కనపడట్లేదా? దేశంలో మేమంతా సమానం అని చెప్పేసి అని చెప్తున్నారు కదా. మరి మా ఈ భారత రాజ్యాంగం ఎక్కడ అమలుతుందని మేము అడుగుతున్నాం. దేశం ఎటుపోతుంది ఇవాళ? ఈరోజు కూలిపోయేటోడికి అదే పరిస్థితి, జాబ్ చేసేటోళ్ళకి అదే పరిస్థితి, కొద్దిగా గొప్ప సొసైటీలో తిరిగే వాళ్ళకి అదే పరిస్థితి. ఈ కుల వివక్ష పోవాలి, మారాలి. ఈ మార్పు రాని వెడల ఇంకా దళితులు అనేది ఏకమే చేసి పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ